వినాయక చవితి సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోర్టు రోడ్డులో వెండి వినాయకుడు కొలువుదీరాడు. మండపంలో 60 లక్షల విలువైన 250 వెండి బిస్కెట్లతో వినాయక విగ్రహం రూపొందించినట్లు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు. వినాయకుడి విగ్రహం మొత్తంగా 54 కేజీల బరువు ఉన్నట్టు చెప్పారు. పోలీస్ సీసీ కెమెరాల భద్రత మధ్య వెండి బిస్కెట్ల వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంటి పక్కన గత 24 సంవత్సరాలుగా మేము వినాయక చవితి వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని పూజలు చేసుకునేవాళ్ళు. కానీ గత సంవత్సరం ఒక కొత్త వినూత్నంగా రావాలనుకొని గత సంవత్సరం 54 లక్షల రూపాయలు కొత్త కరెన్సీతో చేసినాము. అది విశేష ఆదరణ వచ్చినందువల్ల మరి కొత్తగా ఏమైనా చేద్దాం అనుకున్నాము. ఈసారి 54 కిలోల వెండి బిస్కెట్లు అంటే అక్షరాల 60 లక్షల రూపాయలతో వెండి బిస్కెట్లతో మా గణనాయకునికి అలంకారం జరిగింది. అలాగే ఇక్కడ నిఘా ఏర్పాట్లకు పోలీసు వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. మేము ఈ 3 రోజులు 30 మంది 40 మంది 24 ఖచ్చితంగా ఇక్కడే ఉంటాము. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం విగ్రహం చేయడానికి 2 నెలల నుండి మేము ముందే జ్యువెలర్ షాపులను అడిగితే వాళ్ళ సహకారం సరే ఇస్తామండి చేయండి అంటేనే ఒప్పుకొని స్టెప్ వేయడమైనది. ఈ విగ్రహం చేయడానికి 15 రోజులు పట్టింది. వెండి విగ్రహాలు నిన్న సాయంకాలం మా చేతిలోకి వచ్చినాయి. ఈరోజు పొద్దున అలంకారం చేసినాము. మాది ఎమ్మిగనూరు